నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు గాను ఎన్నికలు నిర్వహించనుంది. ఇక నేటి నుంచే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. మొత్తానికి ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ప్రస్తుతానికి ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, ఇక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి ఏ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది, ఎట్లా అసలు సమరానికి సై సై అంటున్నారా ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి దిలీప్ చారి గారు, బీజేపీ రాష్ట్ర సభ్యులు. చారి గారు నమస్తే అండి. అలాగే నెక్స్ట్ అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే. అలాగే పొన్నం అనిల్ కుమార్ గారు, బీఆర్ఎస్ నాయకులు. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నమస్తే కౌశిక్ గారు. రైట్. అనిల్ కుమార్ గారు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే ముందుగానే మీ బాస్ మొత్తానికి అభ్యర్థులను ప్రకటించారు. చాలా హుషారుగా ఉన్నారు. మొత్తానికి ఎన్నికల సమరానికి మీరు సై సైగా అన్నట్టు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటి అసలు ఎట్లా? సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే ఈరోజు సీఎం గా అయ్యి 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లోనే ఉన్నారు, హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నారు. కాబట్టి అదే ధైర్యంతో మళ్ళీ కూడా ముచ్చటగా 3వసారి మనమంతా సిద్ధంగా ఉండాలి, మన ప్రజల కోసమే పనులు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనే ధైర్యంతో ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అన్ని పార్టీల కన్నా ముందు పూర్తి స్థాయిలో 100కు పైగా సీట్లను అనౌన్స్ చేసి ఎన్నికల నగారా మోగించడానికి ముందే ఎన్నికలకు సిద్ధమైపోయినాం. ఎందుకంటే ప్రజలు మాతోటి ఉన్నారన్న ఏకైక ధైర్యంతో సీఎం కేసీఆర్ గారు అన్ని కూడా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. అది కేవలం తెలంగాణ ప్రజలు యావత్తు కూడా మా వెంట ఉన్నారు అనే ధైర్యం ఉన్నది కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానిలో సక్సెస్ అవుతారు. దానిలో భాగంగానే ఈ రోజు 100కు పైగా సీట్లు అనౌన్స్ చేసుకున్నాం. అంతటా కూడా పూర్తి స్థాయిలో మా అభ్యర్థులు ప్రజలతో ఉన్నారు, ప్రజలంతా కూడా మా విన్నటువంటి నమ్ముతున్నాం. పూర్తి స్థాయిలో రాబో ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన 1 సైడ్ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. మళ్ళీ కూడా సీఎం కేసీఆర్ గారే కాబోతున్నారు. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొకసారి మేము ఎన్నికలకు సిద్ధం. అది ఏ సమయంలో ఎప్పుడు వారు ఎన్నికలకు సిద్ధమైనా మేము సిద్ధం అని చెప్పేసి మన గతంలోనే సీఎం గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయి అభ్యర్థులతో పూర్తి స్థాయి వ్యూహంతో మేము సిద్ధంగా ఉన్నాం. సత్యం గారు మొత్తానికి ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సైరన్ మోగింది. అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయనుకుంటారా, లేకుంటే ఏ పార్టీ అయినా వీక్గా కనబడుతుందా మీ దృష్టిలో? ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ ముందే టికెట్ల అనౌన్స్ చేసి అడ్వాంటేజ్లు ఉంది ప్రచారంలో. తర్వాత అసంతృప్తివాదుల్ని గుజ్జగించుకునేందుకు, తర్వాత ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు ఇప్పటికే 60-70 సభలు బీఆర్ఎస్ నిర్వహించింది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకుంది. గతంలో కూడా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, బెంగాల్లో కానీ కేరళ కానీ పోటీపడి ముందే అభ్యర్థులు ప్రకటించి ప్రచారం చేసుకునేవాళ్ళు. ఏ పక్షమైనా సాధ్యమైనంత వరకు ముందే ప్రకటించి, కొన్నిసార్లు అయితే 3 నెలల ముందు కూడా ప్రకటించారు ఆ రాష్ట్రాల్లో. కాబట్టి ముందు ప్రకటిస్తే ఉండే అడ్వాంటేజ్ అది. తర్వాత అసంతృప్తులు ఏమిటో కూడా తెలుస్తాయి. ఇవాళ 10-15 నియోజకవర్గాల అసంతృప్తులు ఉంటే వాళ్ళని ఎట్లా బుజ్జగించాలనో, ఎట్లా కన్విన్స్ చేయాలనో కూడా నేర్చుకొని నెమ్మదిగా అది ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ అది లిబరల్ పార్టీలో అంతా లిబరల్ డిబేటు. తర్వాత 6 డజన్ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు, వాళ్ళ అభ్యర్థుల లిస్టులు పెట్టడం, దాని మీద చర్చ చేయటం, ఆ తర్వాత ఫైనల్గా ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేయటం, స్క్రీనింగ్ కమిటీ, అందులో భేదాభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది ఏ మేరకు త్వరితంగా లిస్టు ప్రకటించి ఆ అసంతృప్తుల్ని అల్లార్చి కన్విన్స్ చేసి ఏకోన్ముఖంగా గత ఏడాది క్రితం వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండదిగా అనుకున్నాం. ఎందుకంటే 6 డజన్ మంది నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి సూసైడల్ డ్యామేజ్ చేసుకున్నారు.
కానీ ఏడాది నుంచి అధిష్టానం గ్రిప్ చేయటంతో బహిరంగ విమర్శలు లేవు. కాబట్టి ఈ మేరకు కాంగ్రెస్ ఇమేజ్ పెరిగింది. ఇప్పుడు సీట్ల దగ్గర కూడా వాళ్ళు ఆ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మంచిది. అలా కాకుండా ఇవి ముఠాలుగా బయటకు వస్తే దాని ఇమేజ్ పోద్ది, గతం వచ్చిన రిజల్టే వస్తుంది. ఏదేమైనా గత కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడింది. నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. అట్లాగే బీజేపీ మునుగోడు వరకు కాంగ్రెస్ వాళ్ళంతా బీజేపీలో చేరతారు, బీఆర్ఎస్ లో కూడా ఒక 25% చేరతారు అసంతృప్తివాదులు. అందుకని బీజేపీ ఆల్టర్నేటివ్ అయింది అనుకున్నాం ఈటెల రాజేందర్, రఘునందన్ రావు జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత. కానీ అదే అగ్రెసివ్ తోటి మునుగోడులో పోటీ చేసి గెలుచుంటే ఇంకో క్వశ్చనే లేదు, అదే ఆల్టర్నేటివ్ అయ్యేది. అక్కడే ఆగిపోయింది. ఈలోపు కాంగ్రెస్ కు కర్ణాటక రిజల్ట్స్ వచ్చి దీనికి ఎంకరేజ్మెంట్ దొరికింది, దానికేమో డిస్కరేజ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత బీజేపీ డిసిప్లైన్డ్ పార్టీ వాళ్ళు బండి సంజయ్ కానీ, లక్ష్మణ్ కానీ, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి అధ్యక్ష కిషన్ రెడ్డి కానీ, ఇంద్రసేనారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఫిలాసఫీలో పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి అధిష్టానం ఏది చెప్తే అదే. కానీ కొత్తగా చేరిన వాళ్ళు బీజేపీ ఫిలాసఫీ కన్నా కేసీఆర్ వ్యతిరేకత ఎక్కువ. కేసీఆర్ని ఎప్పుడు కార్నర్ చేయాలి, ఎప్పుడు దెబ్బ కొట్టాలనేది వాళ్ళ ఆదుర్ద. వాళ్ళ ఆదుర్ద కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వటంతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అన్నది. కాబట్టి ఇట్లా బీజేపీలో కూడా ముఠాలు ఉంటాయి, బీజేపీలో కూడా గ్రూపులు ఉంటాయి అని ప్రజలు అనుకునే విధంగా బయటకు వచ్చేసినాయి. ఏదేమైనా బీజేపీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది అగ్ర నాయకులు తీసుకొచ్చిన మొత్తం మీద యాజాన్ టుడే ఇంకా 90-80 రోజుల్లో ఏమవుద్ది అనేది మనం ఇప్పుడే ఊహించడం కరెక్ట్ కాదు. కానీ యాజాన్ టుడే సెకండ్ ఫేజ్ కాంగ్రెస్ వచ్చింది. అప్పుడప్పుడు వచ్చేటువంటి సర్వేలు కూడా 60, 40, 15, 10 అట్లా వస్తా ఉన్నాయి వివిధ పక్షాలకు. సర్వేల ఫలితాలు సీట్లు అప్పుడే చెప్పడం అన్సైంటిఫిక్. ఎందుకంటే ఇంకా 80 రోజుల్లో అనేక ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసి 20 రోజుల ముందు చేసినట్టు సర్వే కూడా డబ్బులు పెట్టిన కాడ రాంగ్ అవుతుంది. కాబట్టి అప్పుడే మనం అవన్నీ సర్వేలు కరెక్ట్ అనుకోలేము. కానీ యాజ్ ఆన్ టుడే పొజిషన్ చెప్పడానికి అవి ఉపయోగపడతాయి. ఏదేమైనా ఇవాళ ఆలస్యం అవుతా ఉంటే అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు ఆలస్యం అయితే పర్వాలేదు, ప్రజలు పట్టించుకోలేదు. కానీ ఇక ముందు ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ప్రకటించలేకపోతే ఐక్యత లేదని, అశక్తురాలని, వీళ్ళు సమైక్యంగా ఉండలేరని, ఇటువంటివన్నీ సత్యం గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా అవకాశం ఉంది. ఓకే, దిలీప్ సారి గారు, ఏదైతే బీజేపీ అయితే ఇప్పటికి సీట్లకు సంబంధించి అయితే ఒక్క ప్రకటన కూడా చేయలేదు, ఏంటి అసలు ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. దిలీప్ చారి గారు నమస్తే అండి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తాము. మేము రాజకీయ పార్టీగా మేము ముందు నుంచి ఎదురు చూస్తున్నాము. కానీ దాంతో పాటు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఎందుకు అని అంటే గడిచిన 10 సంవత్సరాల లోపల తెలంగాణలో ఒక అమానవీయ ప్రభుత్వము, ఒక నియంత పాలన కొనసాగుతుంది. ఈ పాలన దూరం చేసుకోవడానికి అవకాశం ఎన్నికలే అని తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంత తొందరగా ఎన్నికల షెడ్యూల్ వస్తే అంత తొందరగా మనకు ఈ బాధ నుంచి, ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది. కాబట్టి మేము కూడా అంతే ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నాము. అది రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. ఇంకొక 50 రోజుల లోపల ఈ పరిస్థితి నుంచి మనం బయటపడతాము అని చెప్పి మాకు ఒక ఆనందదాయకమైన క్షణాలు ఇవి మేము భావిస్తా ఉన్నాం. సరే, ఇక ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు ఏంది అనేది మేము దిలీప్ చారి గారు మీరు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు కావచ్చు, కాకపోతే ఇప్పటి వరకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? ఇంకా నేను అడిగిన క్వశ్చన్ అది. ఏంటండి, బీజేపీ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు ఎందుకు అని అడుగుతున్నాను. బీజేపీ పార్టీ అభ్యర్థులని ప్రకటించడము బీజేపీ పార్టీ అభ్యర్థులు అతి త్వరలో దాని మీద అంటే మాది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు అనేది ఉంటుంది. ఓన్లీ తెలంగాణలో కేసీఆర్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఉండదు. నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటిస్తుంది ఢిల్లీలో. కాబట్టి అది కూడా ఒక తెలంగాణలోనే ఎన్నికలు లేవు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. దాంతో పాటుగానే రైట్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం అండి దిలీప్ చారి గారు, మీ దగ్గరకు వస్తా, ఒక నిమిషం అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు
ఇప్పటికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆల్రెడీ ఎన్నికల సైరన్ మోగింది, చాలా ఇంకా పెండింగ్ ఉంది. అంటే కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయంటే ఒక 62 మంది అభ్యర్థులను ప్రకటించారు, సిద్ధం చేశారు జాబితాని ఒక వైరల్ అవుతుంది న్యూస్. అది నిజమా? మా కాంగ్రెస్ పార్టీ లిస్టు ఒకే దఫ 119 స్థానాలు ఒకేసారి ప్రకటించబోతా ఉంది. ఆల్రెడీ ఎవరి టికెట్లు ఇస్తామో ఆల్రెడీ మా వాళ్ళకు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని వినపట్లేదండి, ప్రత్యేక కౌశిక్ గారు పరిస్థితుల్లో తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలనేది ఆల్రెడీ ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పనిచేసుకుంటా ఉన్నారు. బస్సు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ లిస్ట్ రాబోతా ఉంది. దానిలో భాగంగా కొన్ని స్థానాల్లో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. కానీ అన్ని సీట్లు 95% సీట్లు కన్ఫర్మ్ అయినాయి. ఆల్రెడీ మా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 75% ప్రచారం కూడా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేము ఒక 2 సంవత్సరాల నుంచి మా నాయకులతో కూడా ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ప్రజలకు ఏం చేస్తాము అధికారులకు వస్తాయనే విషయాన్ని ఇప్పటివరకు వాళ్ళు వ్యక్తం చేయలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అయితే 2 సార్లు మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్ని చేసినాం, ఎన్ని చేయలేకపోయినాం. మరి 3వసారి అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు మేనిఫెస్టోని ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేస్తామో ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మా అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. రైట్ అనిల్ కుమార్ గారు, మిగతా పార్టీలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో దగ్గర సమస్య వస్తుంది. వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు. ఏం హామీలు ఇవ్వబోతుంది అనేది అందరిలో ఉత్కంఠ. ప్రజలకు వాళ్ళంతా పార్టీకి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ మేము ఆల్రెడీ సత్యం సార్ గారు చెప్పినట్టు ఇప్పటికే సిద్ధం అయిపోయినాం. మేము ఆల్రెడీ ఒక టికెట్లు అనౌన్స్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటికే మ్యాక్సిమం చాలా ఎక్కడో ఒకటి అరుదుగా తప్ప ఇప్పటి వరకు ప్రజల్లో ఉండి ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళే మళ్ళీ పార్టీ అభ్యర్థులుగా ముందుకెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటి వరకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి మా ఒక 60 to 70% మా ప్రచారం కానీ ప్రజలతో కలిసిపోవడం కానీ మాకు ఇప్పుడు కొత్త సంబంధాలు కొత్తగా ఎలక్షన్ పోవడమో, నేను ఒకటే చెప్తున్నా సార్, మేము ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాం. ప్రజలతోటి మళ్ళీ మేము ఎలక్షన్కి వచ్చేస్తున్నాం. మాకు ఓన్లీ ఇది నామమాత్రం ఫార్మాలిటీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ అనేది నామమాత్రం ఫార్మాలిటీ మాత్రమే. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నవారు వీళ్ళంతా మళ్ళీ ఎమ్మెల్యేలుగా కావడానికి సిద్ధంగా అయిపోయారు. ఎందుకంటే ఇప్పటికీ అభ్యర్థులేవలో తెలియని పార్టీలుగా, అభ్యర్థులేవలో ప్రజలకు చెప్పే పరిస్థితి లేని పార్టీలుగా వీళ్ళు ఇంకా మేనిఫెస్టో కూడా పంచాయతీ పెట్టుకుంటూ, అభ్యర్థుల కాడ పంచాయతీ పెట్టుకుంటూ వాళ్ళ పంచాయతీలో ఓడుస్తలేవు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్కి వస్తారు, ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు, ఎప్పుడు ప్రజలకు వస్తారు. మేము ప్రజలు ఆల్రెడీ 60 to 70% మా ప్రచారమే ముగిసిపోయింది. కేవలం ఫార్మాలిటీ, ఎలక్షన్ కోసం వివిధ రకమైన ఫార్మాలిటీ మాత్రమే మిగిలి ఉంది. మేము మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రజలతోటి ఎన్నుకోబడి ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు. మళ్ళీ మా వాళ్ళే భారీ మెజార్టీతో పెద్ద మెజార్టీ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా పార్టీ అభ్యర్థులు అనౌన్స్ అయిపోయారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ప్రజలకు క్లారిటీ ఉంది మనకు ఎవరు ఎమ్మెల్యే పోటీ అవుతున్నారు. ఇప్పటి వరకు దిక్కు దివానా లేదు వేరే పార్టీలో, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. వీళ్ళట అనౌన్స్ అవుతున్నట అని రోజు వార్తలు వేయించుకోవడమే తప్ప ఇప్పటి వరకు ఎక్కడైనా చిన్న క్లారిటీ ఉందా? నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు, లేకపోతే ఎవరిని కూడా వేరే వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కానీ వేరే పార్టీలలో ఉన్న ఇబ్బంది, మా పార్టీకి ఉన్న అనుబంధం కానీ ప్రజలతో మా పార్టీకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, తెలంగాణ రాష్ట్రంలో మాకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మేము ఉద్యమ కాలం నుండి కొనసాగిన మా నేపథ్యం, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల కోసమే మేము ఉన్నామని సక్సెస్ అయ్యి నిరూపించుకొని మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, దానిలో పూర్తి స్థాయిలో 3వసారి కూడా అనేక సంక్షేమ ఫలాలను కేవలం తెలంగాణ ప్రజల కొరకు, ప్రజల యొక్క బాగోగుల కొరకు మాత్రమే మేము పనిచేస్తామని 2 సార్లు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 3వసారి కూడా ఎక్కడా లేని విధంగా ఎలక్షన్ అనే పదం రాకముందే పెద్ద ఎత్తున సీట్లను అనౌన్స్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయినాం సార్. ఇప్పటికే మాకు ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ పనంతా వీళ్ళు ఫస్ట్ అభ్యర్థులను డిసైడ్ చేసుకోవాలి, సీఎం అభ్యర్థులను డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీళ్ళు మేనిఫెస్టో కమిటీ అని లేకపోతే అభ్యర్థుల కమిటీ అని, కమిటీలకే దిక్కు లేదు ఇప్పటి వరకు. రైట్ అనిల్ గారు, ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం అనిల్ గారు ఒక నిమిషం వస్తాను.
దిలీప్ చారి గారు ఏదైతే ఇప్పుడు నేనేమంటున్నానంటే అభ్యర్థులు పాత వాళ్ళే ప్రచారం కంప్లీట్ అయిపోయింది 70%, ఎన్నికల నామ మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ప్రజలు చూసిండ్రు, కేసీఆర్ పాలన 2 సార్లు చూసిండ్రు, 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు. కాబట్టి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వీళ్ళు అదే పలుకుతా ఉన్నారు, ప్రజలు అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు అనిల్ గారు కూడా అదే 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 పలుకుతా ఉన్నాడు. ఆ బంగారు పలుకులే వలుకుతా ఉన్నాడు, బంగారు తెలంగాణ అని చెప్పి ఇప్పుడు బంగారు పలుకులు వలుకుతా ఉన్నాడు. గారు ప్రజలేమి మూర్ఖులు గారు, ప్రజలు అన్ని చూసిండ్రు. 2 దఫాలు అధికారం అప్పచెప్తే 2 సార్లు అధికారం అప్పచెప్తే ఏం పెట్టారు తెలంగాణ సమాజానికి చూస్తా ఉన్నారు. ఒక్కటి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పారు కదా, అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరం లేదు, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పారు కదా. ఎన్నికల మేనిఫెస్టోలో వీళ్ళు చెప్పిన అంశాలు ఏవి కూడా పూర్తి కాదు, మొదలే కాలేదు. కొన్ని అంశాలు అయితే మొదలే కాలేదు. కనుక ఎన్నికల మేనిఫెస్టో లేకుంటే బూటకపు వాగ్దానాలు, అబద్ధపు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి 2 మాటలు బురుడి కొట్టించారు తెలంగాణ సమాజాన్ని. 3వసారి ముచ్చటగా మళ్ళీ బురుడి కొట్టిస్తామని చెప్పి వస్తా ఉన్నారు. కానీ ఎవరు తెలంగాణ సమాజంలో నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదో మేనిఫెస్టో పెట్టింది, వచ్చింది, సిద్ధంగా ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఈ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు తెలంగాణ సమాజానికి, లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. ఈ రోజు బీజేపీ పార్టీ కొత్త తెలంగాణ సమాజానికి ఒకవేళ ఓట్లు అడగడానికి అర్హత ఉన్న పార్టీ ఏదన్నా ఉంది అని అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో. ఎందుకనంటే ఈ పార్టీలు అన్ని చెప్పినాయి, ఏవి చేయలేదు. మళ్ళీ ఒకసారి మాకు ఓట్లు వేయండి, మేము ఇవి చేస్తాము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి వస్తా ఉన్నారు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ సమాజంలో ఓట్లు రాకున్నా, సీట్లు రాకున్నా ఎన్నో కార్యక్రమాలని చేసినాము, ఈ కార్యక్రమాలను చేసినాము, ఇవి కొనసాగుతాయి, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్పి తెలంగాణ సమాజానికి మేము ఓట్లు అడగడానికి వస్తున్నాం. ఇది మొదటి అంశం, పాజిటివ్నెస్. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఇంత పాజిటివిటీ ఉన్నది అని అంటే మేము ఎన్నికల్లో సీట్లు రాకున్నా, ఓట్లు రాకున్నా ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నాగర్ కర్నూలు జిల్లా ఉన్నది, 2400 కోట్ల రూపాయలు పెట్టి కల్వకుర్తి నుంచి ఓయా నాగర్ కర్నూలు కొల్లాపూర్ మీదుగా జాతీయ రహదారిని తీసుకొని వచ్చినాం. ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందా, దక్కదా? గద్వాల నుంచి డోర్నకల్ వరకు 7,400 కోట్ల రూపాయలు పెట్టి రైల్వే లైన్ శాంక్షన్ అయింది. రైట్, దిలీప్ చారి గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. దిలీప్ చారి గారు ఒక నిమిషం వస్తా. కౌశిక్ గారు దిలీప్ చారి ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. కౌశిక్ గారు చెప్పండి సార్. కౌశిక్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా వీక్ గా ఉంది, ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు, వారంటీ లేని కాంగ్రెస్ కు, గ్యారెంటీ లేని కాంగ్రెస్ ని ప్రజలు నమ్మరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గంటాపదంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా ఎదుర్కొని మీరు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు? అంటే భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎవరు విశ్వాసంలో తీసుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అనేది చాలా స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు దిలీపాచారి గారు చెప్తా ఉన్నారు, పెద్ద ఎత్తున రోడ్లు భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, కేంద్ర ప్రభుత్వ వాటా 10% మాత్రమే. విభజన హామీని ఏది నెరవేర్చలే. 2019లో మహారాష్ట్రకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు, 2022లో గుజరాత్కి 20,000 కోట్లతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. మరి తెలంగాణ కిందకి ఇవ్వలే. ఓన్లీ గూడ్స్ రిపేర్ సెంటర్ 500 కోట్ల రూపాయలతో మాత్రమే కాజీపేటకి ఇచ్చి అదే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదేవిధంగా బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు తెలంగాణకు. మహారాష్ట్ర మహబూబ్నగర్కి వచ్చి ప్రధానమంత్రి గారు మేము అనుకున్నాం ఐటీఆర్ ప్రాజెక్ట్ని ఏమైనా పునరుద్ధరిస్తారేమో, లేకపోతే మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇస్తారేమో అని మేము అనుకున్నాం. కానీ ఏవి నెరవేర్చకుండా పసుపు బోర్డు ఒకటి మాత్రమే ఎలక్షన్ సందర్భంగా అనౌన్స్ చేస్తూ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ అనౌన్స్ చేస్తున్నామని చెప్పడం జరిగింది తప్ప, అదేవిధంగా గుంటూరులో పొగాకు బోర్డు ఆల్రెడీ ఉంది. ఆ పొగాకు బోర్డు చెస్ల ద్వారా మాత్రమే రైతుల నుంచి పన్నులు కలెక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీతాలు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కూడా ఆ రకమైన బోర్డే. దాని కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా రావడం లేదు. అదే కాకుండా ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ పేరు మీద మరొకసారి మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీ 3 సంవత్సరాల నుంచి అక్కడ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ కోడే రావడం జరిగింది. మరి ఎప్పుడు క్లాసులు నిర్వహిస్తారు, ఎప్పుడు మీరు గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ ఇస్తారని చెప్పమంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పలేదు. అదే కాకుండా మొన్న వచ్చిన నవోదయ స్కూల్ 23 ఇస్తే దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నిండా ముంచిందో భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు గుజరాత్కి ఏ విధంగా నిధులు ఇస్తా ఉన్నారు, మహారాష్ట్ర గతంలో మీ అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా నిధులు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇస్తలేరంటే తెలంగాణకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రం ఉన్న ఓకే కౌశిక్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. సత్యం గారు, మొత్తానికి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఒక ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ వస్తుంది ఈసీ నుంచి అనే ముందస్తు సమాచారం మేరకే ఈ ప్రకటనలు చేశాయా, ఒక వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీలు వ్యవహరించాయా అనేది ఒక చిన్న అనుమానం అవుతుంది, నిజమేనది? అదేం కరెక్ట్ కాదండి. వాళ్ళు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ని కార్నర్ చేయడానికి మొదటి నుంచి ప్రయత్నం చేసుకుంటూ వస్తారు. కానీ కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజలు నమ్మారు. అంటే అది బీజేపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్, వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తే అది ఆరోపణల లెక్కనే ఉంటది, దానికి పెద్ద క్రెడిబిలిటీ రాదు. కానీ బీజేపీ నాయకులే ఆ కవితను అరెస్ట్ చేయకపోతే మేమిద్దరం ఒకటే జనం అనుకుంటారు, జనం నమ్ముతుర్రు అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో అనుమానం కొద్దీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనుమానాల్ని వీళ్ళు కన్ఫర్మ్ చేసినట్లయి. ఇది ఒక భాగం. తర్వాత రెండోది మునుగోడు ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకుని ముందు కూడా కొనసాగుద్దని కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు వదులుకోవటం కేంద్ర ప్రభుత్వంతో సౌమ్యంగా ఉండటానికి అనేటువంటిది రెండో కన్ఫర్మేషన్ జనంలో. తర్వాత మూడోది కేసీఆర్ని కానీ వాళ్ళ మంత్రివర్గాన్ని బాగా కార్నర్ చేయగలిగినటువంటి బండి సంజయ్ని తప్పించి చాలా అగ్రెసివ్ గా బీజేపీని ఎదగదీసిండు. దాదాపు 10 సీట్లలో ఫైట్ చేసే పార్టీ 25 సీట్లల్లో గెలుస్తాం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి పార్టీ. అటువంటి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని తీసుకొచ్చే వరకల్లా రెండు ప్రభుత్వాల మధ్య సౌమ్యమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికే సౌమ్యుడైనటువంటి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారని చెప్పేసి ఇట్లా 4-5 ఫ్యాక్టర్స్ ప్రజలు నమ్మే స్థితికి వచ్చే వరకల్లా ఇవాళ అధికార పార్టీ వ్యతిరేకత అంతా ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ మారుతుంది అనే అనుమానం. అంటే చివరికి ఆ విమర్శలు కాంగ్రెస్ కు మేలు ఇప్పుడు చేసిన విమర్శలు, బీజేపీ నాయకులు చేసిన విమర్శలైనా మిగతా వాళ్ళు చేసిన విమర్శలు చివరికి కాంగ్రెస్ కు ఫేవరెటిజం చేయడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇవాళ కాంపోజిషన్ పొందిక, రాజకీయ పొందిక ఎట్లా అంటే ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పుకునేందుకు బీజేపీ ఏమన్నది, ఎప్పుడైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని స్టేట్మెంట్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఏమన్నది, కాంగ్రెస్ తర్వాత బీజేపీ అవసరం వస్తే ఒకదానికొకటి మద్దతు పలుకుతాయి అనేది, అది ఎవరు నమ్మేది కాదు. అదేవిధంగా బీఆర్ఎస్ తర్వాత ఈ విధమైనటువంటి ఒకరికొకరు మేమే ఆల్టర్నేటివ్ అనే దగ్గర ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఒకటని కాంగ్రెస్ అంటే వీళ్ళిద్దరు ఒకటని బీజేపీ ప్రజల్లో ప్రచారం చేసింది. కానీ ప్రజలు ఎక్కువ మంది ఒక్కొక్కటి ప్రచారం కాదు, ఒక వివరణ ఇవ్వండి సత్యం గారు. నేను ఏమంటున్నానంటే మీరు విజ్ఞులు, మీరు అనలైజ్ చేస్తా ఉన్నారు విషయాన్ని. మేము ఆరోపణ చేసింది కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చెప్పడానికి మీకు 10 ఉదాహరణలు చెప్తా. 2014లో సత్యం గారు 2014లో పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? దాని తర్వాత 2018లో సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు 10-20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడలేడు, మళ్ళీ అందరూ దాంట్లోకే పోతారు అని చెప్పిన మాట వాస్తవం. మీరు విన్నారా లేదా? కాదే, నిజామాబాద్ లో గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మొత్తం టీఆర్ఎస్ లేదు. జిహెచ్ఎంసీలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు 10 మంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు. మీరు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమవుతా ఉంది. ఇది 3 రాష్ట్రాల కుదిరిన ఒప్పందం. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు నరేంద్ర మోడీ గారితో ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చాలా స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు కూడా ఈవెన్ టుడే వాళ్ళ అధికారంలో 60 దాటి అధికారంలో రాకపోతే 40 గెలిస్తే 20 మంది నెల రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ లో చేస్తారు. ఆ క్యారెక్టర్ని ఎవరు కాదంటారు? తర్వాత మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని గతంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే. ఇవాళ ట్రెండ్ చెప్పాను తప్ప నేనేదో ఒక పార్టీకి ఫేవరబుల్ గా నేను అనలైజ్ చేయలేదు. ఓకే సార్ చెప్పండి. ఒక నిమిషం అనిల్ గారు చెప్పండి. ఒక నిమిషం దిలీప్ చారి గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. అనిల్ గారు చెప్పండి.
వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని ఏదో కంప్లైంట్ చేసినా దిలీప్ చారి గారు ఒక నిమిషం వస్తాం మీ దగ్గరికి. అనిల్ గారు చెప్పండి. నేను మీకు గుర్తు చేసిన విషయాన్ని. దిలీప్ చారి గారు ఒక నిమిషం. అనిల్ గారు చెప్పండి. సార్ అనిల్ గారు అయితే ఏం లేదు సార్, ఇప్పుడు మీ సత్యం సార్ అనలైజర్ గా లేకపోతే వివిధ సమాజంలో అనేక కోణాల నుండి ఆలోచించి మీరు మాట్లాడచ్చు, నేను తప్పు పట్టట్లేదు. మీ మాటలన్నింటినీ స్వీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ జరిగే వాస్తవం చెప్తా. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అంటారు. ఎస్ బీజేపీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి అంటారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే సార్, మేము ఇంకొకరితో ఇప్పుడు దోస్తి చేయాల్సిన పరిస్థితితో లేకపోతే లోపాయకారి ఒప్పందం చేసుకునే పరిస్థితితో మాకైతే అవసరం లేదు. మరి పార్టీగా మేము ఆల్రెడీ 100కు పైగా సీట్లను అనౌన్స్ చేసుకుని ప్రజల్లో ఉన్నాం. నేను మాట్లాడే తెలంగాణకు సంబంధించిన ఎన్నికల విషయంలో ఎలాంటి మాకు వేరే నేనేమంటున్నా, మేము చెప్పుకోవడానికి మేము చేసిన పనులు ఉన్నాయి, మేము చెప్పుకోవడానికి మేమే సాధించే రాష్ట్రం ఉంది, మేము చెప్పుకోవడానికి మేము చూపించే అభివృద్ధి ఉంది. మాకు వేరే ఇప్పుడు మీకు చెప్పుకోవడానికి ఏం లేక వేరే పార్టీలను విమర్శించడానికి కూడా ఎలాంటి అవకాశం లేక వాళ్ళిద్దరు ఒకటని వీళ్ళు, వీళ్ళిద్దరు ఒకటని వాళ్ళు అంటున్నాం. నేను చెప్తున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ రైట్. ఒక నిమిషం అనిల్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. దిలీప్ చారి గారు ఇప్పుడు ఒక్క నిమిషం ఇస్తా ఒక్క నిమిషం. అనిల్ గారు ఒక నిమిషం ఆగండి. అనిల్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అనిల్ గారు మీ దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం ఆగండి. సత్యం సార్ మాటల మీద నేను మాట్లాడుతున్నా, మీ మాట కాదు. ఒక్క నిమిషం ఆగండి అనిల్ గారు, ఒక్క నిమిషం ఆగండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ. ఓకే రైట్, అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది. ఒక్క నిమిషం అనిల్ గారు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి అనిల్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ అనిల్ గారు స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడిరో ప్రజలంతా చూసిర్రు. మీలాంటి అవాకులు చెవాకులు ఈ దొంగ అమూత కల్పాలన్నీ పటాపంచలైపోయినాయి. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసమే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. మాకు ఇక్కడ ఏదన్నా మా ప్రజలకు కావాలన్నా, మా పార్టీ నాయకులకు కావాలన్నా హైదరాబాద్ వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది. వీళ్ళకి రైట్. ఒక నిమిషం అనిల్ గారు, ఒక నిమిషం ఆగండి. అనిల్ గారు ఒక నిమిషం ఆగండి. అనిల్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగండి ఒక నిమిషం అనిల్ గారు, ఆగండి ఒక నిమిషం. ఓకే ఒక నిమిషం ఆగండి. రైట్. కౌశిక్ గారు చెప్పండి. వాళ్ళు పూర్తి స్థాయి తెలంగాణ ప్రజలు, యావత్తు తెలంగాణ ప్రజలు కూడా బ్రహ్మాండంగా మొత్తం కూడా. అనిల్ గారు ఆగండి ఒక నిమిషము. మొత్తం మీరే మాట్లాడేస్తే ఎలా అంటే మీకు ఆన్సర్స్ కావాలి కదా. పార్టీకి మద్దతు ఇస్తారు, వారే బ్రహ్మరథం పడతారు. దానిలో భాగంగానే ఈ ఎన్నికలలో అందరం కూడా ముందుకు వెళ్దాం. ఎవరు అనిల్ గారు ఒక నిమిషం ఆగండి, మీకు ఆన్సర్ కావాలా వద్దా? ఒక నిమిషం ఆగండి. దిలీప్ చారి గారు చెప్పండి, మీరేమంటారు ఆయనకి? దిలీప్ చారి గారు ఆయన మాటలకు మీరేమంటారు చెప్పండి. ఏమైనా దూరం ఉన్నదా అంటున్నా. దిలీప్ చారి గారు మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. వీళ్ళకి అభ్యర్థి అనిల్ గారు ఆగుతారు, ఒక నిమిషం ఆగండి. అనిల్ గారు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటని, ఇవన్నీ సార్ ప్రజలను మభ్య పెట్టడానికి చెప్పే మాటలుగా. నేను అనిల్ గారు నా మాట వినపడుతుందా మీకు? మీరు ఏదన్నా ఉంటే మీరు చేసే పనులు చెప్పుది, చేసిన పనులు చెప్పుది, ఎప్పుడు చేయాల్సిన పనులు చెప్పుది, అంతేగాని. అనిల్ గారు తెల్లారి లేస్తే తెలంగాణలో మీరు అడుగు పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ అనాలే, మీరు తెలంగాణలో సర్వే కావాలంటే కేసీఆర్ అనాలే. కేసీఆర్ అనే పదమే లేకుంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు లేడు, తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులు లేరు. అనిల్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఉచ్చరించాలంటే కేసీఆర్ అనే పదాన్ని మీరు ఉచ్చరించకపోతే. అనిల్ గారు ఆగుతుంది, ఒక నిమిషం ఆగండి. మీరు తప్పుంటే మీరు చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. ఉపన్యాసాలు ఇవ్వడానికి డిబేట్ లోకి రాలేదు. మీ అభిప్రాయం చెప్పి ఆగితే సరిపోతుంది కదా. మీరు స్పీచ్ ఇస్తామంటే మేము ఆగుతాం, మాకు ఏం అభ్యంతరం లేదు. మీరు అదే కంటిన్యూ చేస్తారు. మరి అనిల్ గారు ఎంతసేపు అవుతుంది ఆగమని చెప్పి మీరు కంటిన్యూ పాఠం చదువుతున్నట్టు చెప్పేస్తున్నారు అంతే. విషయం అర్థం కావాలి కదా జనాలకి. ఒక పాయింట్ అడుగుతాము అని అంటే మీరు అవకాశం ఇవ్వకుండా మీరు బుల్డోజ్ చేసుకుంటా మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం ఉంది? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? మనకేమైనా ఉపయోగం ఉందా? సార్
దిలీప్ సార్ గారు డైరెక్ట్ పాయింట్ రండి, పాయింట్ చెప్పండి. 1 by 1 మాట్లాడుకుందాం, క్లారిటీ వస్తుంది. ఒక్కరే కంటిన్యూగా మాట్లాడితే ఇక్కడ అర్థం కాదు. మిగతా వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలండి. అనిల్ గారు ఒక నిమిషం ఆగండి, మీ దగ్గరికి వస్తా. అనిల్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. సమయం ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. సమయం ఎక్కువ ఒక్కరే కేటాయించుకోవద్దండి దయచేసి చెప్తున్నా. దిలీప్ సార్ గారు డైరెక్ట్ పాయింట్కి రండి, పాయింట్ చెప్పండి మీరు. దిలీప్ చారి గారు మీరు పాయింట్ చెప్పండి డైరెక్ట్. అనిల్ గారు చెప్పిన దానికి మీరు ఏమేమి చెప్పదలుచుకున్నారు చెప్పండి. వాళ్ళు మాట్లాడడానికి మాటలు లేవు సార్. అనిల్ గారు మాట్లాడడానికి మాటలు లేవు, చెప్పుకోవడానికి చేతులు లేవు. ఏం చెప్తారు సార్? సార్ దిలీప్ చారి గారు చెప్పండి. నేనేమంటున్నా, అనిల్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే మాకు ఎక్కడ కూడా ఏమీ అవలేదు, మాకు ఎవరితో అవసరం లేదు అని చెప్పి 2018లో కూడా మీకు ఎవరి అవసరం లేకుండానే ప్రజలు తీర్పు ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు. కానీ మీరు ఆ మ్యాండేట్ ను కాదని బియాండ్ ద మ్యాండేట్ మళ్ళా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడారు, నామరూపాలు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేసిండ్రు. రైట్ అండి. ఒక నిమిషం దిలీప్ చారి గారు మీ పాయింట్ కూడా అర్థమైంది. ఒక నిమిషం కౌశిక్ గారు చెప్పండి. మొత్తానికి ఏదైతే ఇక్కడ వచ్చిన సమస్య అంతా ఏంటంటే ప్రచారం చేస్తుంది ఏంటంటే మిగతా పార్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్, ఒక నిమిషం నేను చెప్పే పాయింట్ వినండి. ఫస్ట్ కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే ఆ సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కి వెళ్ళిపోతాయి, అలాగే ఓట్లు వేయొద్దని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? సార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఓన్లీ తెలంగాణనే ఇట్లాంటి సంప్రదాయాలకు తెరదీసింది టీఆర్ఎస్ పార్టీ. మొన్న భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు హైదరాబాద్లో నుంచి 5 మంది కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ పోయారు. అదేవిధంగా నిజామాబాద్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీలో పోయారు. మరి ఇప్పుడు ఏ పార్టీలో పోతారు సార్? కాంగ్రెస్ నుంచి పోయి భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పోయారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడు ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా ప్రజలంతా కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఒక్క నిమిషం దిలీప్ చారి గారు, మీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోతుంటే దాంట్లో భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎందుకు పోయారండి టీఆర్ఎస్ పార్టీ? మీ పార్టీ మంచి పార్టీ కదా, మీ పార్టీ ఉన్న వాళ్ళు మీ పార్టీలో ఉంటారా? మరి ఎందుకు పోయారు మీ పార్టీ వాళ్ళు? మీ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోయారు? సమాధానం చెప్పండి. మరి మీ పార్టీలో గెలిచిన నిజామాబాద్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయారు? హైదరాబాద్లో జేహెచ్ఎంసీ గెలిచిన కార్పొరేటర్ 5 మంది టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయారు? సమాధానం చెప్పండి. మీరు లింగోయి కూడా ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన కేంద్రంలో అన్ని బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. మీరు భారతీయ జనతా పార్టీ ఒకటా, మేము ఒకటా? టీఆర్ఎస్ పార్టీ తోటి మీరు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ బురద ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎవరిచ్చిరు? మేము ఎక్కడ ఇవ్వలేదు, దయచేసి అర్థం చేసుకోండి. మేము ఎక్కడ ఇచ్చినా చెప్పండి, మేము ఎక్కడ ఇచ్చినాం? మీరు కలిసి ఉండి మీరు 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో కలిసి ఉండి భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా వేరే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. హలో మురళీధరరావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింటే భారతీయ జనతా పార్టీగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి కోరుకున్నాం చెప్పడం జరిగింది. మీరు కవిత గారు ఎందుకు అరెస్ట్ చేస్తారో చెప్పండి. కవిత గారు బెర్తురాడికి ఉందన్న సంజయ్ గారు బెర్తే ఇప్పుడు మాయమైపోయింది. కౌశిక్ గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, అలాగే దిలీప్ చారి గారు టాపిక్ వేరే డైవర్ట్ చేయొద్దండి. ఒక నిమిషం ఆగండి. అదే కాకుండా ఆగండి కౌశిక్ గారు అండ్ దిలీప్ గారు ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి, దిలీప్ గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడడానికి సమాధానం చెప్పండి. మీరు మీకు సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కౌశిక్ గారు దిలీప్ చారి గారు ఒక నిమిషం ఆగండి. గారు ఏం చెప్తే భారతీయ జనతా సత్యం గారు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు పోవడానికి కారణం కేసీఆర్ గారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి కన్సర్న్ లో నడుస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జేడీఎస్ పాత్ర పోషించబోతా ఉంది. మీకు సింగిల్ డిజిట్ మించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సీటు గెలిచే అవకాశమే లేదు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు. అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జేడీఎస్ పాత్రను పోషించబోతా ఉంది. ఏ లక్ష్యాల కోసం అయితే భారతీయ జనతా పార్టీలో పోయినామో ఆ లక్ష్యాలు నెరవేర్చలేవు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ వీడుతా ఉన్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉన్నారు. కాబట్టి అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి సహకరిస్తున్నారు, ఎవరి గెలుపు కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు.
కేంద్రంలో మూడోసారి అధికారం రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారం రావడం కోసం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తూ ఉంది. మీరు ముగ్గురు ఒప్పందం చేసుకొని ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముగ్గురు ఒకటే నరేంద్ర మోడీ గారికి 60 ఎంపీ స్థానాలు ఇస్తానని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చాలా స్పష్టమైంది. కాబట్టి ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పోషించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరేం చేస్తారో చెప్పండి. మా రాష్ట్రం కలిపారు మీరు. తెలంగాణ విభజన హామీలు నెరవేరలేదు. మీరు పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారండి? మొన్న నరేంద్ర మోడీ గారు తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? మీరు విభజన హామీలు నెరవేర్చలేదు, తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాలేదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నది చాలా స్పష్టమవుతా ఉంది. అదే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. మేము ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే కేరళ స్టోరీ మీద మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు, కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంటే అదేవిధంగా గుజరాత్ పాల గురించి మాట్లాడతారు. కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే కేరళ స్టోరీ లేకపోతే తమిళనాడు జల వివాదం, కావేరీ జల వివాదం గురించి మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పండి అంటే సమాధానం చెప్పకుండా ఐటీ రాజధానిలో కూర్చొని రాష్ట్రాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిరు. కాబట్టి కర్ణాటక రాష్ట్ర ప్రజలు కర్రు వాసి వాదం పెడితే భారతీయ జనతా పార్టీ అక్కడ క్లోజ్ అయింది, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. మేము ఏదైతే 5 హామీలు చెప్పినామో కర్ణాటక రాష్ట్రం అక్కడ అమలు చేస్తా ఉన్నాం. 50,000 కోట్లు ఖర్చు పెట్టి జరిగింది. మేము రాజస్థాన్ లో 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్ లో మేము పాత పెన్షన్ తీసుకురావడం జరిగింది, అక్కడ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో గిట్టుబాటు ధర ఇస్తా ఉన్నాం, రుణమాఫీ చేసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కూడా మనం విశ్వాసం తీసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎలాంటి మేలు చేయలేకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేసడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నది చాలా స్పష్టమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఇంత నీతులు చెప్తారు కదా, మరి మీరు ఎందుకు 13 ప్రభుత్వాలు కూల్చిరండి? మీ నరేంద్ర మోడీ గారు నిజాయితీ పడే కదా, మరి ప్రభుత్వాలను ఎందుకు కూల్స్తా ఉన్నారు? మీరు ఎందుకు ఈడీ కేసులు పెడతా ఉన్నారు? ఎందుకు సిబిఐ కేసులు పెడతా ఉన్నారు? సుజనా చౌదరి గారు పెట్టిన కేసు ఏమైంది అంటే భారతీయ జనతా పార్టీలో పోతే వాళ్ళు పునీతులు అవుతారా? అంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద ఎట్లా కాదు ఈడీ కేసు? ఈడీ కేసు ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద భారతీయ జనతా పార్టీ ఎందుకు అసౌద్ గారికి పోదు, ఎందుకు కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద పోదు అంటే సమాధానం చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కవిత గారు ముద్దాయి ఉన్న ప్రతి వ్యక్తి అరెస్ట్ అయ్యింది ఆ కేసులో, కవిత గారు తప్ప. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పేసి ఈడీ అట సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు పోరట. అంటే సుప్రీంకోర్టులో ఏమైనా స్టే ఇచ్చారా కవిత గారి కేసులో? అంటే ఈడీ సిబిఐ టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నది చాలా స్పష్టమవుతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈడీని సిబిఐని అడ్డగొడే వాడుతూ ప్రతిపక్ష పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలు తక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దేశంలో టిఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీద భారతీయ జనతా పార్టీ 370కి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ట్రిపుల్ తలాక్ మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. రాజ్యసభ చైర్మన్ కు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ కి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రపతి ఎలక్షన్ లో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో, రైతు నల్లా చట్టాల విషయంలో ఇట్లా చెప్పుకుంటే పోతే దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అంతా టీఆర్ఎస్ పార్టీ పోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అయితే టీఆర్ఎస్ పార్టీ చెప్పేసి వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి అర్థమైంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ చేసేది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవడం మూలంగా భారతీయ జనతా పార్టీ మొత్తం విధ్వంసం సృష్టిస్తూ ఈ దేశంలో అప్పులు పెరుగుతా ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతా ఉంది. అదానికి అంబానీ మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం,
కౌశిక్ గారు. NDA అంటేనే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అనేది చాలా స్పష్టమైంది. ఈ కౌశిక్ గారు. దేశంలో నరేంద్ర మోడీ గారు అదాని అంబానీ కోసం పనిచేస్తా ఉన్నారు. కౌశిక్ గారు, పేద ప్రజలకు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. పెట్టుబడుదారులకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది కూడా నరేంద్ర మోడీ గారే. చరణ్ కౌశిక్ గారు ఒక మాట. దేశంలో రాష్ట్రాల మధ్య పంచాయతీ క్రియేట్ ఇప్పుడు చేస్తూ, debate అంటే ఆరోగ్యం- అదే విధంగా ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఇండియా కూటమి అందరూ ఆదరిస్తా ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ లడఖ్ లో జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గారు, నా మాట వినండి. ఒక నిమిషం ఆగండి. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓట్లు తీసి వాళ్ళు మేలే ప్రయత్నం చేస్తా ఉందని చాలా స్పష్టమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, రేపు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జేడీఎస్ పాత్రను తెలంగాణ రాష్ట్రంలో పోషించబోతా ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉందనేది చాలా స్పష్టమైంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు పగటిగళ్ళు అంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పగటిగళ్ళు అంటా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న స్పష్టమైంది, అర్థమైంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడానికి సిద్ధమైంది. కౌశిక్ గారు కౌశిక్ అయిపోయిందండి గారు, ప్రసంగం? ఈ సీఎం గారు కౌశిక్ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్, అందరూ ఆగండి. కౌశిక్ గారు అయిపోయిందండి ప్రసంగం? చెప్పండి. కాదు, ఇక్కడ ప్రసంగించడానికి కోసం కాదండి, ఇక్కడ డిబేట్ ఒక కొంచెం అర్థవంతంగా జరగాలి. వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది. ఉపన్యాసం లాగా కంటిన్యూగా చెప్తూ పోతూ ఉంటే ఇక్కడ అర్థం కాదు ఎవరికి. మిగతా వాళ్ళకి కూడా సమయం మనం కేటాయించాలి, వాళ్ళు చెప్పేది మనం వినాలి, మనకు కూడా క్వశ్చన్లు అడగాలి. అది ఒక విషయం. సత్యం గారు ఉండండి, మీ దగ్గరికి వస్తా. సత్యం గారు, ఓవరాల్ గా సినారియో చూసుకుంటే 3 పార్టీల కోణం చూసుకున్నట్టయితే మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా రైతాంగం 80% రైతాంగం బీఆర్ఎస్ సపోర్టుగా ఇవాళ ఉన్నటువంటి కాంపోనెంట్ ఉంది. 18 లక్షల కౌలుదారుల కుటుంబాలు, 25 లక్షల నిరుద్యోగుల కుటుంబాలు, తర్వాత గ్రామీణ జనాభాలో తెలంగాణలో 40% వ్యవసాయ కూలీ కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏ పార్టీ కన్విన్స్ చేస్తే ఆ పార్టీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ను కార్నర్ చేయడానికి అవకాశం ఉంది. నేను నిన్ని వాళ్ళ ఉద్యోగస్తుల్ని పెన్షన్ని బలకరిస్తే కస్సు అంటుర్రు ముఖ్యమంత్రి మీద. 5% మా చరిత్రలోనే 5% ఐఆర్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మొత్తం దేశంలోనే ఆదర్శమైనటువంటి ఇది ఇస్తామని చెప్పేసి ఆ శాసనసభలో చెప్పాడు. ఇప్పుడేం ఇట్లా చేశాడు అంటే, అట్లా కాదు మరి మీకు ఎక్కువ ఇస్తే మీరు బీఆర్ఎస్ ఫేవర్గా ఉంటారంటే, మా సంఘాల నాయకులు చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ ఇంకా ప్రసక్తే లేదన్న పద్ధతిలో ఒక 5 లక్షల కుటుంబాలు, పెన్షనర్లు, ఉద్యోగస్తులు బాగా కోపం మీద ఉన్నారు. రైతాంగం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఫేవర్గా ఉన్నారు. ఈ కుటుంబాలని అంటే రైతాంగాన్ని మించిన ఇంకా 2/3 కుటుంబాలు, నేను చెప్పిన కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక పక్క ఏదైనా ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఓడించగలుగుతుందని మొక్కితే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ వైపు మొక్కితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. బీజేపీ వైపు మొక్కితే బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అలా కాకుండా ఏ వైపు మొగ్గని స్థితిలో కొంత యాంటీ ఇన్కంబెన్స్ అనివ్వండి, లేదా బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి లూపోల్స్ అనివ్వండి, లేదా కరప్షన్ అనివ్వండి. ఎందుకంటే ముఖ్యమంత్రి మంత్రులే కరప్షన్ చేయాల్సిన పని లేదు. పోలీస్ హై-హ్యాండెడ్ బిహేవియర్ చేసినా, రెవెన్యూ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కరప్షన్ చేసినా, పొలిటికల్ హై-హ్యాండెడ్నెస్ ఉన్నా, ఎమ్మెల్యేలు కరప్ట్ అయినా యాంటీ ఇన్కంబెన్స్ బయలుదేరుతుంది. కాబట్టి అటువంటి యాంటీ ఇన్కంబెన్స్ ఎవరు నమ్మితే వాళ్ళకేసే అవకాశం ఉంది. ఉదాహరణకు కర్ణాటకలో కాంగ్రెస్ నమ్మారు. నమ్మినటువంటి వాళ్ళు జేడీఎస్కి వేసిన మనోళ్ళకి వేసిన మనోళ్ళు గెలవరు కాబట్టి బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కి వేయాలని వేసారు. అవన్నీ జేడీఎస్ ఓట్లే. అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు ఎందుకు నమ్మలేదంటే ఓడించలేదు కాబట్టి ఓడించే పార్టీకి వేద్దాం అనుకున్నారు. ఇక్కడ కూడా ఇవాళ రేపు ఈ 50 రోజుల్లో ఈ పొందిక మార్పులు ఎట్టెట్లు వస్తాయి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏ ఫ్యాక్టర్స్ ని కన్విన్స్ చేస్తారనే దాని మీద రిజల్ట్ ఆధారపడింది. ఇవాళ వాస్తవానికి కర్ణాటకలో 40% కరప్షన్ అనేది కాంట్రాక్టుల సంఘం స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు బాగా బాటం లెవెల్కు ప్రజల్లోకి తీసుకెళ్లారు, వాళ్ళకు రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మరి అంతా యాంటీ బీఆర్ఎస్ ఉన్నదా, ఉంటే దాన్ని ఒక పార్టీ దాన్ని ఫేవర్గా మర్చుకోగలదా, ఇటువంటివన్నీ వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీజేపీ డీలాపడది అనుకుంటున్న సమయంలో మళ్ళీ అగ్ర నాయకులు చేసుకొచ్చి వాళ్ళ పోరాటాన్ని పునఃప్రారంభించారు. దీనివల్ల కాంగ్రెస్ ఏమన్నా ఇంకా మరి బ్యాక్ అవుతా, లేకపోతే గత 6 నెలలుగా ఇంప్రూవ్ అయినట్టు అవుతుందా, లేదు వీళ్ళిద్దరు చీల్చుకుంటే బీజేపీ తర్వాత కాంగ్రెస్ చీల్చుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. ఇదే సందర్భంలో కొత్తగా 1-2 ఫ్యాక్టర్స్ బీఆర్ఎస్ నచ్చబట్టే ఫ్యాక్టర్స్ ఈ మధ్య జరిగింది. ఒకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా
చంద్రబాబు నాయుడు ఎక్కడ అరెస్ట్, మీకెందుకు ఇక్కడ, మీరు పోయి అక్కడ చేసుకుంటే ఉద్యమాలు అని చెప్పేసి అన్న స్టేట్మెంట్ కేటీఆర్ మరి ఆలోచించే ఇస్తాడు, కానీ అది మాత్రం పొరపాటు స్టేట్మెంట్. మొత్తం సెటిలర్స్ సుమారు 20 నియోజకవర్గాల తగినంత ఓటింగ్ ఉంది, వాళ్ళందరూ కూడా హర్ట్ అయ్యారు. దాన్ని కరెక్ట్ చేయడానికి ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం సందర్భంగా నిన్న తలసాని యాదవ్ ఇంకొంచెం అగ్రెసివ్ గా వాళ్ళ ఫేవర్ గా మాట్లాడారు. కానీ ఇప్పటికి కమ్మ జన సంఘం, ఐకాసా, ఇటువంటి అన్ని సెటిలర్స్ ఇటువంటి అన్ని కూడా యాజాంటుడే నెగిటివ్గా ఉన్నారు. 20 నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్ 50 రోజులు అనేది మరొక ఫ్యాక్టర్, బీఆర్ఎస్ నష్టం చేసే ఫ్యాక్టర్. ఇంకొక వైపు మునుగోడులో గెలిపించింది కమ్యూనిస్టులే, అసలు బలం బీఆర్ఎస్దే. కానీ కాంగ్రెస్ లో గెలిపించే 15,000 ఓట్లు 20,000 ఓట్లు మాత్రం ఉభయ కమ్యూనిస్టులే. చంద్రశేఖర్ రావు అదే ఉత్సవాలు ఏమన్నాడంటే ముందు కూడా ఈ పొత్తు కొనసాగుతుంది అన్నాడు, కానీ ఆ తర్వాత వదిలేసాడు. ఇప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు సొంతంగా పోటీ చేస్తే పెద్ద బీఆర్ఎస్ మీద ప్రభావం పడదు. కానీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటే 40 నియోజకవర్గాల్లో వాళ్ళకి 5,000 నుంచి 15,000 మధ్య ఓట్లు ఉన్నాయి. ఇంకో 40 నియోజకవర్గాల్లో వాళ్ళ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. కాబట్టి అటువంటిది బీఆర్ఎస్ కు నష్టం చేసేటువంటి ఫ్యాక్టర్. ఇటు సెటిలర్స్ ఫ్యాక్టర్, అటు కమ్యూనిస్టుల ఫ్యాక్టర్ కూడా కొంత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ ఉందా, 5% ఉందా, 3% ఉందా, ఎప్పుడో ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తే తప్ప జనరల్ గా సిట్టింగ్ గవర్నమెంట్ మీద కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. దాన్ని ఎదుటి పార్టీ నమ్మకం కలిగిస్తే వేస్తారు తప్ప, లేకపోతే మళ్ళీ అదేవిధంగా అధికార పార్టీకే వేస్తారు. ఎదుటి పార్టీ ఓటేస్తుంది అనేటువంటి ఒక కన్విన్సింగ్ మెథడ్ లో మరి కన్విన్స్ చేస్తే వేస్తారు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని రేపు బీఆర్ఎస్ గెలుపు ఓటమిలో మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది అనుకోండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుచుద్ది, ఇంకెక్కువ గెలిచే అవకాశం ఉంది. లేదు మొత్తం బీజేపీ వైపు మొక్కుతుంది, కేంద్ర సహకారంతో అభివృద్ధి చేస్తారు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఓటు ఇంప్రూవ్ అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్ని రేపు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం. కాబట్టి మంచి చెడు అనేటువంటి విషయాలు చర్చ జరుగుతుంది. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే వరకల్లా ఇటువంటి ట్రెండ్స్, తర్వాత డబ్బు యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. మీ దగ్గరకు వస్తా అనిల్ కుమార్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. అనిల్ గారు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు, సత్యం గారు చాలా లోతుగా ఆలోచించి చెప్పారు. ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, మీరు వాస్తవంగా వామపక్షాలతో ఆ రోజు పొత్తెళ్ళారు, ఈ రోజు వాళ్ళని పక్కన పెట్టారు. అంటే ఇలా వీటితో ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, వాటిని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకుని వెళ్ళగలుగుతారు? నేనేమంటున్నా సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు సత్యం సార్ చెప్పినట్టయితే ఏదైతే సెటిలర్స్ ఉన్నారో సెటిలర్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగా వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది చెప్పలేదు. ఇక్కడ ఉన్న బిడ్డలంతా కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు వేరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థిరంగా ఉన్న వాళ్ళు వేరు అనే పదం ఏనాడు వాడలే. ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలే, వారికి అన్ని సకల సదుపాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలంలో మిళితమై అందరితో సమానంగా చూసి తప్ప వేరే లేరు. ఇంకొకటి సత్యం సార్, ఇంకొక మాట మీకు అంటే, నేను మీ మాటను అగౌరవపరచట్లేదు, తీసేయట్లేదు, కానీ మీ మాటను స్వాగతిస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడును అన్నంత మాత్రాన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సెటిలర్స్ మన మీద విషయం కలిగి మొత్తం యుద్ధం ప్రకటించేంత పరిస్థితి మీకు ఎక్కడ కనబడ్డదో కానీ ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మనము అనిల్ గారు అవన్నీ బయట చెప్పారండి. అనిల్ గారు ఒక మాట నేనే అడుగుతున్నాను, అవన్నీ బయట కనబడతాయండి, కొన్ని ఇంటర్నల్ గా జరిగే విషయాలు కూడా ఉంటాయి. ఓటు ఎవరికి ఇస్తారని కూడా మీరు చూడలేదు, నేను చూడలేము. అవి ఎక్కడ ఎఫెక్ట్ చెప్పారు. సత్యం సార్ మాట స్వాగతించుకుంటూనే ఉన్న పరిస్థితి చెప్తున్నా. నేనేమంటా అదొక్కటే కాదు, ఇంకోటి వామపక్షాలది కూడా కీలకం, దాని గురించి కూడా ఆన్సర్ చేయండి మీరు. వామపక్షాలతో అప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఒకటి మీ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కోణంలో ఎత్తుగడలు వేయడం మీరు సిద్ధహస్తులు, మీ అధినాయకుడు కూడా సిద్ధహస్తులే. కాంగ్రెస్ తోటి అప్పుడు పోతని ఏదైతే జరిగిన అన్ని పరిణామాలు మనం చూస్తున్న ఎపిసోడ్ అంతా. నేనేమంటున్నా సార్, మేము పక్తు రాజకీయ పార్టీ, మేమే కాదు అందరూ కూడా రాజకీయ, అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అప్పుడు వివిధ రాజకీయ పార్టీలతో మనకున్న సంబంధాలు, వారి ద్వారా ఇక్కడ ప్రజలకు ఒరిగే లాభము నష్టము, వీళ్ళ పైన ప్రజలకు ఉండే నమ్మకము, మనకున్న పరిస్థితుల ప్రకారమే పొత్తులు అనేది నిర్ణయించబడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎలాంటి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, అవసరం ఉండబోవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఏకైక పార్టీగా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు. సీఎం కేసీఆర్ గారి పైన పూర్తి స్థాయి ప్రజలకు నమ్మకం ఉన్నది. అదే ధైర్యంతో సీఎం కేసీఆర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున టికెట్లు అనౌన్స్ చేసిరు. రాబో ఎన్నికల్లో ముచ్చటగా 3వ సారి
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది, సీఎం కేసీఆర్ గారే అవుతారని ప్రజలు నమ్ముతున్నారు. మేము కూడా విశ్వాసంగా ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి సంకోచం కూడా లేదు. నేనేమంటున్నా, మీ అందరి మాటలు స్వాగతించుకుంటానే వాటిని రెక్టిఫై చేసుకుంటాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ మాట్లాడుకుంటాం. మా అధినాయకత్వం విస్తరిస్తుంది. ఎమ్మెల్యేలుగా ఉన్న పరిస్థితుల్లో మంత్రులు ఇన్వాల్వ్ అవుతారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా అనేక మంది పెద్ద మంత్రులు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు. ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. మాకు వేరే పార్టీకి ఇబ్బంది ఏంటంటే సార్, వేరే పార్టీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పంచాయతీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మా సీఎం గారి నేతృత్వంలో మా పార్టీకి స్థానికంగా ఉన్న మేధావులే మాకు అధినాయకత్వం. వారి సూచన రైట్. దిలీప్ చారి గారు, వారు ఏమన్నారంటే ఒక చక్కని మాట చెప్పారు అనిల్ కుమార్ గారు. మాకు ఈ పరిస్థితుల లోపల ఎవరి పుట్ట అవసరం లేదు, ఎవరితో పుట్ట అవసరం లేదు అంటే వాళ్ళ ధీమా ఏందనంటే ఒకవేళ ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే మాకు ఎట్లా కొనుక్కోవచ్చు, వాళ్ళ అమ్మడానికి సిద్ధంగానే ఉంటుంది. ఇదే కథ పెడుతురు అంటే ఇదే కథ పెడుతు ఏమండి. ఇప్పుడు నేను ఏమంటలేదు, దిలీప్ చారి గారు ఒక నిమిషం చెప్పండి. మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే జరిగిందా జరగలేదా, ఒక్కసారి కాదు 2 సార్లు చూసినామా లేదా, మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారా లేదా? నేను ఎప్పుడు ఇదే కథ పెడతా. ఎందుకు పెట్టాను? తెలంగాణ సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారా? ఎప్పుడు ఇదే కథ మాట్లాడతా. వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉంటారు, మీరు కొనడానికి సిద్ధంగా ఉంటారు. రేపు కూడా ఎవరికి అవసరం లేదని ధీమా ఎందుకు వచ్చింది? ఇదే ధీమా. అనిల్ గారు ఆగండి. ఇంకొక విషయం అండి, తెలంగాణ సమాజంలో మేము 2 సార్లు మేము సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వచ్చినాము, మమ్మల్ని నమ్ముతున్నారు అని చెప్తున్నారు కదా. 28 లక్షల మంది విద్యార్థులు టిఎస్పిఎస్సిలో ఎగ్జామ్ రాయడం కోసం ప్రిపేర్ అయ్యి వస్తే వాళ్ళు అప్పులు చేసి ఒక నిమిషం దిలీప్ చారి గారు, ఒక నిమిషం, మీకు లైట్ ఇబ్బంది ఉంది, లైట్ ఒకసారి ఆన్ చేసుకోండి. దిలీప్ చారి గారు ఒక నిమిషం ఆగండి. కౌశిక్ గారు చెప్పండి, ఏదైతే మీకు కాదండి, మీరు మళ్ళా కౌశిక్ గారి దగ్గరకు పోతారా అండి? ఒక నిమిషం, మీరు అట్లా కాదు, వినసొంపుగా ఉంటే మమ్మల్ని పిలిచారు. దిలీప్ చారి గారు మీరు కనబడలేదు, ఏమనుకోకండి. మీరు కనబడట్లేదు, చీకట్లో ఉన్నారు, లైట్ ఆన్ చేసుకోండి. కంప్లీట్ చీకట్లో ఉన్నారు, కనబడలేదు. నా వాయిస్ వినపడుతుంది కదా, బ్లాక్ ఉంది కంప్లీట్ గా. నా వాయిస్ వినపడతలేదా? సరే చెప్పండి, మీరు చెప్పాల్సిన. సరే చెప్పండి. ఓకే, ఇప్పుడు వచ్చారు. ఓకే చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే విద్యార్థి లోకాన్ని మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ, రైతులను మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ, అనిల్ గారు ఆగండి, ఆయన చెప్పినాక మీరు మాట్లాడండి. యువకులను మహిళలను మోసం చేసింది, మొత్తం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందో అది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒక జిద్దు పట్టుకొని ఈ రోజు తెలంగాణ సమాజం ముందుకు వస్తా ఉంది. ఎక్కడన్నా ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతా ఉంటే ఒక్కొక్క దగ్గర నిలదీస్తలేరా? మీరు చూస్తలేరా? రాజ్ న్యూస్ ఎన్ని మాటలు చూపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్వాకాల గురించి నిలదీసిన అంశాలను చూపిస్తలేదా? మనమే కదా అండి చూస్తున్నాము. మా దగ్గర నార్కన్లో ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి పోతే ఒక ఊర్లో తిరగనిస్తలేరు. 300 రూపాయలు ఇచ్చి బోనాలు ఎత్తించుకొని ఏషాలు వేయించుకొని స్వాగతం పలికించుకుంటా ఉన్నాడు. కనుక మేమేమంటున్నామనంటే ఎక్కడ కూడా వీరికి అగమ్య గోచరంగా ఉంది. గ్రామాల లోపల తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజల దగ్గర పోయి ఏమని సమాధానం చెప్తారు? మేము ఇచ్చిన హామీలు ఏంది, మేము ఇస్తున్న హామీలు చేస్తున్న నిర్వాకాలు ఏందని ఏ విధంగా చెప్తారు? కనుక ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏకైక పార్టీ ఈ రోజు నిటారుగా నిలబడుతుంది, నిజాయితీగా పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు, ఈ దేశం కోసం పనిచేస్తారు. ఈ రాష్ట్ర ఓకే, ఏమనుకోకండి, సమయం మించిపోతుంది. రైట్, ఒక నిమిషం దిలీప్ చారి గారు, సమయం మించిపోతుంది. ఒక్క నిమిషం అనిల్ గారు ఎగ్జాక్ట్లీ ఒక 30 సెకండ్ల కంప్లీట్ చేయండి. ఒక నిమిషం దిలీప్ చారి గారు ఆగండి, సమయం మించిపోతుంది, ఏమనుకోకండి. దిలీప్ చారి గారు ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు 30 సెకండ్లో కంప్లీట్ చేయండి, మళ్ళీ అందరికి తీసుకుంటాం. ఒక్క నిమిషం చెప్పండి అనిల్ గారు. ఈ ముచ్చట్లు చెప్పుకుంటే బతుకమను టికెట్లు అనౌన్స్ చేయరు, వాళ్ళు ఎవరు చెప్పరు. అసలు బీజేపీ పార్టీ ఎక్కడ ఉందా సార్? బీజేపీ టికెట్లు దిక్కులేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. ఈ ముచ్చట్లు చెప్తే మీరు ఆ ముచ్చట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మి మీరు ఎట్లా గెలుతారు గెలుగురి. తెలంగాణ రాష్ట్ర
నేను ఒకటే చెప్తున్నా సార్, ఇక ఒకటే ఓన్లీ 5 సెకండ్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఓకే, రైట్, మీకు రైట్, మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, రైట్ అండి, ఓకే. అనిల్ గారు తెలంగాణ రాష్ట్రంలో సమయం మించిపోతుంది, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. కౌశిక్ గారు మీరు కూడా 30 సెకండ్స్ లో కంక్లూజన్ చేయండి. కౌశిక్ గారు, అనిల్ గారు ఆగండి. కౌశిక్ గారు జస్ట్ 30 సెకండ్స్ లో కంక్లూడ్ చేయండి. కౌశిక్ గారు మిమ్మల్ని 30 సెకండ్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత మొత్తుకున్నా, టీఆర్ఎస్ పార్టీ ఎంత మూడోసారి అధికారం రావాలని కోరుకున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు, భారతీయ జనతా పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. మేము టీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ సబ్బండ వర్గాలు మోసం చేసిందని చాలా స్పష్టమవుతా ఉంది. మొదటి వారంలో జీతాలు లేని పరిస్థితిలో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతా ఉంది. దానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనాలోచిత విధానాల మూలంగా ఈనాడు తెలంగాణ కోసం ఆగండి. సత్యం గారు ఫైనల్ గా చెప్పండి. సత్యం గారు, ఇప్పుడు ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఎవరి విధానం, ఎవరి ప్రణాళిక ప్రజల్ని కన్విన్స్ చేస్తుందో వాళ్ళ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎన్నికల ప్రణాళిక ప్రతి చర్చనీయాంశమే. కాబట్టి ఈ చర్చ దీన్ని మించి ఇంకా వెల్ఫేర్ మెజర్స్ మేమిస్తామని రేపు బీఆర్ఎస్ బీజేపీ ప్రణాళికలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే అండి, సత్యం గారు సమయం మించిపోయింది ప్లీజ్. ఓకే, ఒక్క నిమిషం. సత్యం గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. అలాగే దిలీప్ చారి గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ కుమార్ గారు, అలాగే చరణ్ కౌశిక్ గారు థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పాల్పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలోనే కాదు, మొన్నటి నుంచి చాలా రోజుల నుంచి హీట్ పుట్టింది. కాకపోతే ఈ రోజు చాలా హీట్ పుట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల వేడి చాలా మొత్తానికైతే ఒక రకంగా చూసుకున్నట్లయితే అన్ని పార్టీల్లో కూడా చాలా హీట్ పుట్టింది. కాకపోతే ఇక్కడ అభ్యర్థులు ప్రకటించకపోవడంతో చాలా వాళ్ళు ఇంకా డీలాలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక విమర్శ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఆ విమర్శను ఎదుర్కొని ప్రజల్లోకి ఎలా వెళ్తారు ఏంటనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి సందేహం. ఇది ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.